సర్క్లేజ్ అంటే ఏమిటి, డాక్టర్స్ సర్వైకల్ సర్క్లేజ్ని ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, నెల్లూరు బ్రాంచ్. సాధారణంగా గర్భసంచి ముఖద్వారానికి వేసే కుట్టుని సర్వైకల్ సర్క్లేజ్ అంటారనమాట. సర్విక్స్ అనేది యుటరస్ యొక్క ముఖద్వారం. ప్రెగ్నెన్సీని హోల్డ్ చేసేది సర్విక్సే. సో సర్విక్స్కి వేసే కుట్టు అన్నమాట సర్వైకల్ సర్క్లేజ్ అంటే. ఎప్పుడు వీటిని ప్రెగ్నెంట్ ఉమెన్ కి సజెస్ట్ చేస్తుంటాం. అందరికీ ఇది సజెస్ట్ చేయం, కొన్ని సందర్భాలలో మాత్రమే ఇండికేట్ చేస్తుంటాం. రొటీన్ స్కాన్స్ లో కానీ సర్విక్స్ లెంత్ తక్కువగా అనిపించినప్పుడు, అంటే దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ అబార్షన్స్ అండ్ ప్రీటర్మ్ లేబర్స్ షార్ట్ సర్విక్స్ వలన. సో అందుకని అలాంటి సమయాల్లో సర్విక్స్ ఓపెన్ కాకుండా దాని లెంత్ మెయింటైన్ చేయడం కోసం సర్విక్స్కి కుట్టు వేస్తుంటాము. అంతేకాకుండా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్స్ ఉన్న వాళ్ళకి, రికరెంట్గా సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అయిన వాళ్ళకి సర్వైకల్ ఎన్సర్క్లేజ్ అనేది సజెస్ట్ చేస్తుంటాము. కొంతమందిలో అబ్నార్మల్ యుటెరైన్ షేప్స్ ఉన్నప్పుడు సర్వైకల్ ఎన్సర్క్లేజ్ని ఇండికేట్ చేస్తాము. ఎప్పుడు వేస్తాము సర్క్లేజ్? యూజువల్గా ఆఫ్టర్ 3rd మంత్ తర్వాత ఎన్టీ స్కాన్ చేస్తాం. ఎన్టీ స్కాన్ మరియు డబుల్ మార్కర్ టెస్ట్ చేసిన తర్వాత బేబీ అనేది స్ట్రక్చరల్గా, జెనెటికల్గా నార్మల్గా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సర్విక్స్కి ఈ స్టిచ్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. ఎప్పుడు రిమూవ్ చేస్తాం? యూజువల్గా ఆఫ్టర్ 37 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, లేక సిజేరియన్ సెక్షన్ ఏదైనా చేస్తున్నప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ అప్పుడు స్టిచ్ అనేది రిమూవ్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా కూడా స్టిచ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు? పేషెంట్కి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు, లేక ఉమ్మనీరిపోయినప్పుడు, పెయిన్స్ అనేవి ముందుగా స్టార్ట్ అయిపోయినప్పుడు స్టిచ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.